ఉద్యోగాలు ఏర్పడినాయండి. అయితే ఇప్పుడు మన అమరావతి అంటే ఒక బడ్డింగ్ సిటీ, అంటే ఇప్పుడే విచ్చుకుంటున్న నగరం, మన ఆంధ్రుల జీవనాడి, మన ఒక ఒక అంటే మన కళ్ళు కంటున్న మన రాజధాని, దాన్ని కూడా ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటేనండి, మనకి చాలా కంపెనీలు కావాలి, మనకి ఉద్యోగాలు కావాలి. ఎందుకంటే నిరుద్యోగం ఎక్కువైంది. దీన్ని మనం ఎలా అయినా టేకేర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా అనుమతులు, స్థలాలు అన్నీ కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేశారండి దీనికి. ఏంటంటేనండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఏంటంటేనండి, పెట్టుబడులు ఇచ్చాము అయిపోయింది, ఇంకా మనం మాట్లాడుకుని కూర్చుందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అది కాదండి. అసలు ఆ బిజినెస్ ప్లాన్కి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చేసేసి ఆ కంపెనీ త్వరితగతిన వాళ్ళ కార్యాలయాన్ని ఓపెన్ చేసేసి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్టేజ్కి తీసుకురావాలని చెప్పేసి, అసలు ఒక్క నిమిషం పోయినా కానీ కొన్ని వేల మంది ఉపాధి ఏర్పరచడంలో లేట్ అయిపోతుంది అనే విషయం మీద బాబుగారు ఆలోచించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకొచ్చేసారండి. అంటే అసలు మన జాతీయ లెవెల్లో, మన ఇండియా లెవెల్లో కనుక ఒక సర్వే నిర్వహించినప్పుడు మన ఈ మధ్య ఏమైందంటేనండి, అసలు ఈ స్పీడ్ ఒక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రాలు ఏవి అనే జాబితాల్లో మనది 4వ స్థానంలో ఉందండి. అంటే వీఆర్ creating an atmosphere for the businesses to come and start their things in Andhra Pradesh, that too in Amaravati. That way ఏమవుతుందంటేనండి, త్వరితగతిన మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయండి. యువతకి ఉద్యోగాలు చూపించగలుగుతాం. తద్వారా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జీవన ప్రమాణాలు పెంచగలుగుతాం. అదండి ఒక విజనరీ యొక్క విజన్తో చేసే పని. అర్థమైందా? అంతేగాని ఇదివరకటి ప్రభుత్వం లాగా ఒక కంపెనీ వచ్చిందా, వాళ్ళకి అనుమతి ఇవ్వాలంటే ఓకే మేము మీకు అనుమతులు ఇస్తాం, మీరు మాకు ఇంత లంచం ఇవ్వండి, మేము దాచుకుంటాం అనే పద్ధతి కాదండి ఇప్పుడు మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారిది. హౌ టు క్రియేట్ సక్సెస్ఫుల్ ఎకానమీ, హౌ టు క్రియేట్ జాబ్స్, యువతకి ముందుకు తీసుకెళ్ళాలి అనేది, రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం అండి. ఇలాంటి నాయకుడు అండి మనకు కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై దెన్.